ఏంటి రావడం రావడం మనోడు ఇలా పరిగిస్తున్నాడు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అలానే మనోడి లైఫ్లో కూడా ఒక అమ్మాయి ప్రేమ సమస్యగా మారింది. అమ్మా ఏంట్రా బాబు, చావడానికి నా బండి దొరికిందా? రే ఏమైందిరా నీకు? ఇంట్లో నా చెప్పొచ్చావా లేదా? ఈ క్షణం నువ్వు లేక మరు క్షణం నువ్వు రాక ఆ జీవితమే ఓ శాపంలా మిగిలింది. ఇక నా ఈ ఆఖరి కోరిక ఇది. వచ్చే జన్మలైన నీ తోడు కావాలి. గుడ్ బై బంగారం. హలో హలో, మావా, ఎక్కడున్నారా? కృష్ణాపట్నం బీచ్లో ఉన్నాను మావా. బీచ్ ఎందుకు వెళ్ళావురా? మావా పిల్ల నన్ను మోసం చేసింది మావా. ఆ, చనిపోదాం అనుకుంటున్నాం మావా. నా వల్ల కావట్లేదు మావా. రే, ఏం పిచ్చి పట్టిందా నీకు? మావా టైం లేదు మావా. సారీ మావా, ఎక్కడా? నేను వస్తున్నా. నాకు టైం లేదు మావా. ఇంక నేనేం చెప్పలేను. గుడ్ బై మావా. ఒక్కటే లాస్ట్ మాట. కాదురా, రే రే, కొంచెం ఆలోచించి ఎందుకు నువ్వు? బాయ్ మావా. రే రే ఆగ్రా, రే రే ఆగ్రా. రే ఏంద్రా ఈ పిచ్చి పనులు, ఏంద్రా ఈ పిచ్చి చేష్టాలు, ఏంద్రా చా ఎందుకురా? ఏంట్రా ఇదంతా? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? రే ఏడవ బాకరా, ఇప్పుడు ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మాయి కోసం మనం ఏంద్రా ఏడ్చేది? చెప్పు, ఏడవ బాకరా. రే లే ఏడవ బాకరా. ఇంకేమవ్వాలరా? అంతా అయిపోయింది. నా జీవితమే నాశనం అయిపోయింది. నేను పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయింది. నేను కట్టుకున్న కోటను కూల్చేసి నా మనసును చంపేసి వెళ్ళిపోయిందిరా తను. రే ఏడవకురా. రే రే ఏడవకురా. ఎందుకురా ఏడ్చేది? ఇప్పుడు ఏదో అయిపోయింది. లేరా, లే పాదం లేరా. రే ప్రేమించా, మనసిచ్చా, తనే నా లోకమని నా గుండెనే రాసిచ్చానురా. అలాంటి నా గుండెనే గుణపంతో గుచ్చేసి వెళ్ళిపోయిందిరా తను. కూల్ రా మచ్చా, కూల్. నా జీవితమే తను అనుకున్నాను.
తను లేని ఈ జీవితం నాకు వద్దురా. ఎవరి కోసం బతకాలరా? ఎవరి కోసం ఏందిరా, మీ అమ్మ నాన్న కోసం బతకాలరా. అయ్యో, దీని ప్రేమలో పడి అమ్మా నాన్ననే మర్చిపోయానురా. అంతకంటే ఎక్కువగా ప్రేమించానురా. ఒరే మామ, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేస్తే బాధపడుతూ కూర్చోకురా. నీ ప్రేమను పొందే అర్హత అమ్మాయికి లేదని తెలుసుకో. నువ్వు చావడం, ఆ అమ్మాయిని చంపడం చేసి కన్నవారి కడుపు కోత మిగిలించుకురా. జీవితానికి ప్రేమ అవసరమే కానీ ప్రేమే జీవితం కాదురా. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు, అదే అమృతం దొరికితే పిల్లలకు పెట్టేవాళ్ళు అమ్మా నాన్నలు. నువ్వు ఫలానా హీరో ఫ్యాన్ అని కాలు ఎగరేయడం కాదు, ఫలానా వాడు నా కొడుకు అని నీ పేరెంట్స్ గర్వించి కాలు ఎగరేసేలా చేయి.